ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణ పాలిట కాంగ్రెస్ విలన్ అంటూ భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇంకో 10 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉంటామని, బీఆర్ఎస్ అధికారంలోనికి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. దోచుకోవడం ఆగిపోయినందుకేనే కేసీఆర్కు కాంగ్రెస్ విలన్గా మారిందని ప్రశ్నించిన రేవంత్ ఆయనకు కాంగ్రెస్ను విమర్శించే హక్కే లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ కళ్ళల్లో విషయం, కడుపు నిండా మంట కనిపిస్తుందని, ఆయన పూర్తిగా విద్వేషపూరిత ప్రసంగమని రేవంత్ కామెంట్ చేశారు. జనాల్ని రెచ్చగొట్టి ఏం చేయాలని అనుకుంటున్నారని సీఎం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. వరంగల్ సభలో కేసీఆర్ చేసిన కామెంట్లపై తీవ్రంగా స్పందించారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన బసవేశ్వర జయంతి వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ తన ప్రసంగంలో భాగంగా కేసీఆర్ విమర్శల ప్రస్తావన తీసుకొచ్చారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కోతుల గుంపులకు అప్పగించినట్లుగా అయిందని కామెంట్ చేశారు. 100 ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లుగా కేసీఆర్ మాట్లాడారని, వరంగల్ సభలో తన పాపాలు కడిగేసుకున్నట్లుగా కేసీఆర్ భావించారని, కానీ అబద్ధాలు చెప్పి మరో తప్పు చేశారని రేవంత్ అన్నారు. కళ్ళల్లో విషం, కడుపు నిండా మంటతో కేసీఆర్ మాట్లాడారని, ఇలా కామెంట్లు చేసి ఏం సాధించాలని భావిస్తున్నారంటూ రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ చరిత్ర ఫామ్ హౌస్లోనే ముగుస్తుందని తీవ్ర కామెంట్ చేశారు. వచ్చే 10 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉండడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ఆగిపోయాయంటూ కేసీఆర్ చేసిన ఆరోపణలపైన రేవంత్ తీవ్రంగా స్పందించారు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఉద్యోగాల కల్పన అన్నది కేసీఆర్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 16 నెలల కాలంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ 65 లక్షల రూపాయలను జీతంగా తీసుకుంటున్నారని, భద్రత పేరుతో పోలీసు సిబ్బందిని, వాహనాలను వాడుకుంటున్నారని, ఇంట్లో నుండి కాలు కదపకుండా అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకుండా ఇలా ఎలా చేస్తారంటూ కేసీఆర్ను రేవంత్ ప్రశ్నించారు. ఇలా చేయొచ్చని ఏదైనా చట్టంలో ఉందా అంటూ దుయ్యబడ్డారు. కాళేశ్వరం, రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కులగణన అంశాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. తాము చేసే మంచిపై ప్రచారం అవసరం లేదని, విద్యార్థులు, యువతే తమ పథకాలకు వారధులని కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొట్టారు. రేవంత్ విమర్శలపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. బాధ్యత లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. స్పీకర్ ప్రసంగాలకు కేసీఆర్ హాజరైంది గుర్తులేదా అని రేవంత్ను ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రజాక్షేత్రంలో కేసీఆర్ యాక్టివ్గానే ఉన్నారని, సభకు హాజరైనా కాకున్నా ఎర్రవల్లి కేంద్రంగా ఆయన తన నియోజకవర్గ ప్రజలను నిత్యం కలుస్తూనే ఉన్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా విమర్శలు మానుకొని ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేస్తే రేవంత్ ప్రభుత్వానికి మంచిదని అంటున్నారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలోకి రారని, కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నది పగటి కలలే గాని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ఆ విషయాన్ని వరంగల్లోని ఎర్రవెల్లి వేదికగా లక్షలాది మందితో నిర్వహించిన భారీ బహిరంగ సభ నిరూపించిందని స్పష్టం చేశారు. కేసీఆర్ విమర్శలపై రేవంత్ కౌంటర్లు, ప్రతిగా బీఆర్ఎస్ నేతలు ఇస్తున్న స్పందనతో తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కింది. రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఈ పోరు మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.